ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున ఆడిన గొప్ప స్పిన్నర్లలో నాథన్ లయన్ ఒకడు. ఈ 36 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ టెస్టు క్రికెట్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిక్కించుకున్నాడు. అతడు సుదీర్ఘ ఫార్మాట్లో మరో గంట అందుకోవడానికి 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరో 4 వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. డిసెంబర్ 14 నుంచి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగే తొలి టెస్టులో నాథన్ లయన్ ఈ ఫీట్ ని అందుకునే అవకాశం ఉంది. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టు క్రికెట్లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అతడు మరో 11 వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరతాడు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై నాథన్ లయన్ ప్రశంసలు కురిపిస్తూ వరల్డ్ క్లాస్ బౌలర్ అని కితాబిచ్చాడు. అశ్విన్ ను అతడు కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి నిశ్చితంగా గమనిస్తున్న అతడు ప్రపంచ స్థాయి బౌలర్. ప్రపంచంలోని వివిధ పరిస్థితులలో మేము చాలా మ్యాచ్లు ఆడాం. నాకు అతడి పట్ల అతడు సాధించిన ఘనతలపై గౌరవం తప్ప మరో అభిప్రాయం లేదు. వేరే దేశాలతో ఆడినప్పుడు ఆయా ఆటగాళ్ల నుంచి పలు విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అశ్విన్ నుంచి ఎంతో నేర్చుకున్నా. తెలియకుండానే అతడు నాకు ఒక కోచ్ గా మారాడు. మేమిద్దరం 500 వికెట్ల రికార్డుకు చేరువ కావడం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం ఎక్కడితో ముగుస్తుందో చూద్దాం. జీవిత చరమాంకంలో మేమిద్దరం ఒక దగ్గర కూర్చొని మంచి భోజనాన్ని ఆరగిస్తూ కెరీర్ ఎలా సాగిందనే విషయంపై చర్చిస్తామని ఆశిస్తున్నా అని నాథన్ లయన్ వివరించాడు.